హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమంత కుమారి వ్లాగ్స్ కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే మనం సీతంపేట సంత ప్రతిసారి అయితే మనం ఆదివారం ఈవినింగ్ చూసే వాళ్ళము. ఈ రోజు అయితే సోమవారం ఫుల్ సంత అయితే మీకు చూపిద్దామని వచ్చాను. ఈ సంతలో ఏమేమి దొరుకుతాయి అన్ని మీకు ఈ రోజు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వారం అయితే మరి మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే వంట పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడైతే ఇదంతా కూరగాయల మార్కెట్ అండి. అన్ని కాయగూరలు చూస్తున్నారు కదా. చాలా మంది అయితే ఇలాగా కొండ మీద నుండి వచ్చి ఇలాగా సబ్బులు షాంపులు అన్ని కొనుక్కొని అయితే వెళ్తుంటారు. చూడండి, మరి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అని తినుబండారాలు. ఇక్కడైతే మనకి ఇంటికి కావాల్సిన సరుకులు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఇలాగైతే వెళ్దాం. ఇప్పుడు నిన్న మీరు చూసారు కదా, ఆదివారం నాడు అన్ని ఖాళీగా ఉండేవి. ఇప్పుడైతే ఇవన్నీ ఫుల్ అయిపోయి చూసారు కదా. అన్ని సామాన్లు సరుకులు ఇలాగా ఉంటాయి. ఈ లోకల్లో అయితే సీతంపేట సంత అనేది చాలా పెద్దదండి. చిన్న ఇక్కడ టిఫిన్ షాప్ చూడండి. ఇక్కడ పొగాకు, బ్యాంగిల్స్ చూడండి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ అయితే మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా మరి గాజులు అయితే అది 60, అది 30, 90. చూడండి, మరి ఇక్కడైతే గాజులు అయితే మనకి ఇక్కడ అలా ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం గాజులు. ఇప్పుడైతే అలా కొంచెం ముందుకు వెళ్దామా. ఇవన్నీ కూరగాయలే ఫ్రెండ్స్. ఇక్కడ పొగాకు, సూదులు, దబ్బలాలు చూసారా, పూసలు, హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, మువ్వలు. సవరం చూడండి, ఎంత పెద్ద సవరం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎండి చేపలు చూద్దామా. చూడండి, వెరైటీ ఎండి చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎండి చేపలు ఎలాగమ్మా? నెత్తళ్ళు కేజీ 400. అది పావు కేజీ 50. ఏ ఊరమ్మా? ఏ ఊరు? సీతంపేటనా? కేజీ 400 నెత్తళ్ళు. ఫ్రెండ్స్, కేజీ 400 అంట నెత్తళ్ళు. మొత్తం ఏరియా మొత్తం నెత్తళ్ళే ఉన్నాయి. చూడండి, మా అమ్మగారు కూడా ఇక్కడైతే నెత్తళ్ళు చూడండి. ఇక్కడ నెత్తళ్ళు, రొయ్యి పొట్టు. ఎలాగమ్మా నెత్తళ్ళు కేజీ?
పావు 100 రూపాయలు. ఇవి రొయ్యలు 120. ఫ్రెండ్స్ ఈ రొయ్యలు అయితే 120 రూపాయలు కేజీ. పావు కేజీ నెత్తళ్ళు 100 రూపాయలు అండి. వెరైటీ వెరైటీ ఎండు చేపలు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి చూసారా. ఇవైతే పట్టి సవడ్లు. ఇక్కడ ఏవి చూడండి వెరైటీగా ఉన్నాయి. ఆ ఏరియా మొత్తం ఎండు చేపలేనండి. అటు కూడా వెళ్దామా ఈ లైన్ లో తీసి. ఇలాగ మనం కొంచెం ముందుకు వెళ్తే నేను ఎప్పుడూ తీస్తుంటాను కదా వీడియోస్, సంత వీడియోస్లో. ఒక అతను అయితే నాకు చూసి అమ్మ నువ్వు మొన్న సంతకు వచ్చావు కదా అని అడిగారు. అవునండి అన్నాను. అతను అప్పుడేమో మేము వస్తాం కదా వీడియోలో అంటే వస్తారండి అని అన్నాను. కాకపోతే వాళ్ళకి నా ఛానల్ నేమ్ ఏదనేది నేను చెప్పలేదు. ఈరోజు మళ్ళీ అడిగారు నాకు, అమ్మ మీ ఛానల్ నేమ్ చెప్పండి మేము సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తాం వీడియోస్. తీసినందుకు మీకు ఆనందమే, మా కోసం మాకు తీశారు, మేము చూసినందుకు మాకు ఆనందమే అన్నారు. అందుకని వాళ్ళకైతే మా నేమ్ అయితే ఇక్కడ నుంచి ఇలాగైతే ఇక్కడ తట్టలు బుట్టలు అన్నీ అల్లుతున్నారండి. మా అమ్మగారు అయితే చాలా బాగా అల్లారు చూడండి. అప్పటికప్పుడే కావాలనుకుంటే వాళ్ళు అక్కడే అల్లిసిస్తారు. మా అమ్మ అయితే ఎంత చక్కగా అల్లుతున్నారో. చాలాసేపు నేను అక్కడ చూసుకొని ఉండిపోయాను. నిజంగా చాలా కష్టమేనండి అవి అల్లటం. జస్ట్ ఏమాత్రం ఇంత గీరుకున్నా బ్లడ్ వచ్చేస్తుంది. అంత సాఫ్ట్గా ఉంటాయి వెదురు బద్దలు. చూసారు కదా మంచి మంచి ఉన్నాయి బుట్టలు, తట్టలు, ఏసనగర్ర అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి. ఇలా కొనుక్కొని వెళ్తుంటారు. ఇక్కడ చూడండి చాలా తడకలు, అలాగే కోళ్ళు మూసుకున్న బుట్టలు అటువంటివి ఉన్నాయండి. వీళ్ళందరూ అక్కడ వరుస కూర్చున్నారు కదా, అప్పటికప్పుడు వాళ్ళు అడిగినవన్నీ నేస్తారనమాట. అంచులు అవన్నీ కడుతుంటారు. పెద్ద సంతేనండి. మేము వెళ్ళడం లేట్ అయిపోవడం వల్ల చాలామంది జనాలు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారు కదా రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, హెయిర్ క్లిప్స్, ఇవి ఆలుకు తాళ్ళు ఉట్టిలండి. ఇవి మా సైడ్ శ్రీకాకుళం సైడ్ ఏంటంటే పిల్లులు ఏవైనా మూతి పెట్టకుండా ఉండడానికి ఇవన్నమాట. ఇందులో కర్రీస్ గట్ట పెట్టేసి ఉట్టి ఆలబెడతారు. వంకీలు ఉంటే వంకీలకి పెట్టేసి పనికి గట్ట వెళ్ళిపోతుంటారు. వాటికి ఉట్టిలు అంటారు. ఇక్కడైతే చూసారు కదా అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అని, చిన్నపిల్లలకి పూసలు, పెద్దవాళ్ళకి పూసలు అన్నీ ఉంటాయండి. ఇవన్నీ మట్టి పాత్రలు చూసారు కదా. మట్టి పాత్రలు అయితే చాలా బాగున్నాయి. ఒకటి వచ్చి 40, 30, 20 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి మట్టి పాత్రలు అయితే. పొయ్యిలు, పిడతలు అన్నీ ఉన్నాయి. గుగ్గిలం కుడకలు, చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు ఉన్నాయేమో అని చూశాను కానీ అవి లేవన్నారు. ఇవే ఉన్నావు. చూసారు కదా భలేగా ఉంది ఫ్రెండ్స్. ఇది వండుకునేవి కళాయిలు అటువంటివి ఉంటే నేను కంపల్సరీగా తీసుకునేదాన్ని కానీ అవి లేవు నేను అడిగేసరికి. కానీ మంచి మంచి కూజాలు అటువంటి సైడ్ అలాంటివి ఉన్నాయండి. మట్టి పాత్రలకి అంతగా ఎవరు మగ్గు చూపించట్లేదు. ఒకప్పుడైతే మట్టి పాత్రలే ఎక్కువగా వాడేవారు. ఈ కూజా చూసారు కదా చాలా చక్కగా భలేగా ఉంది. ఎండాకాలం కదా ఇప్పుడైతే వాటర్ వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవైతే. చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉన్నాయి కదా, చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి ఇవి. ఈ ఏరియా మొత్తం మట్టి పాత్రలేని ఇవి గుగ్గిలం కుడకలు. ఆవిడకి అడిగానమ్మా ఉన్నాయా చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు అంటే లేవమ్మా, ఒకప్పుడు తెచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదని మరి తేవట్లేదు అని అన్నారు. ఆ పొయ్యి ఆ మట్టు కలిపి నాకు 100 రూపాయలకి ఆవిడ ఇస్తానన్నారు, తీసుకోమన్నారు. కానీ నేనే తీసుకోలేదు. మరి నాకు కర్రల పొయ్యి మీద యూజ్ లేదు ఇక్కడ, అవసరం అంటే ఇక్కడ మనకు కర్రలు ఉండవు వండుకోవడానికి, అలాగనేసి నేను అది తీసుకోలేదు. కర్రల పొయ్యి మట్టులు అంటారు. ఆ పొయ్యి మీద పెట్టి అది మట్టి మీద పెట్టేసి ఈ పొయ్యిగా కర్రల పొయ్యిగా తయారు చేస్తారు. ఇవన్నీ స్టీల్ పాత్రలండి. చూసారు కదా దెవ్వ కుద్దులు, కుంపటి, బొగ్గుల పొయ్య, కర్రల పొయ్య, జిబ్బురేగులు, మూతలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా. మీ సైడ్ కూడా ఇలా ఉంటాయా? ఉంటే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి
ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఒక 10 మందికి వెళ్తుంది ఈ వీడియో. ఇక్కడ చూసారు కదా చేపలండి, పచ్చి చేపలు. పచ్చి చేపల రేటు బాగా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వాటాల కింద ఇస్తారు. ఇవన్నీ మార్నింగ్ ఆవులు మేకలు అన్నీ తెస్తారు కదా, వాటి కోసము. ఇక్కడ రొయ్యలు, చేపలు, పచ్చి చేపలు చూసారు కదా. ఒక వాట అయితే 50 రూపాయలు. ఒక 7 ముక్కలు 8 ముక్కలు ఉంటాయండి, పర్లేదు. ఇద్దరికైతే ఒక కర్రీ సరిపడుతుంది, ఇద్దరికి ముగ్గురికైతే సరిపోద్ది. 50 రూపాయలు ఇస్తే మనకు అన్ని ముక్కలు వస్తాయి. అక్కడ అలా చేసి అప్పటికప్పుడే వాళ్ళు అక్కడ వాటాల కిందగా వేస్తారు. ఇవి చూసారా భలేగా ఉన్నాయి ఈ చేపలు. అవి కూడా వాటా 50 రూపాయలేనండి. అక్కడ ఏవైనా వాటా 50 రూపాయలు చేపలు. ఇక్కడ ఇప్పుడు ఏవో వంటకాలు వండుతున్నారు. చాలామంది ఈ సంతకు వస్తారు కదా, దగ్గరలో వాళ్ళకి టిఫిన్ షాప్స్ ఏమి ఉండవు, కొంచెం లోనికి వెళ్ళాలి. ఒక 1 కిలోమీటర్ వెళ్తే కానీ వీళ్ళకి టిఫిన్స్ ఏం దొరకవు. అందుకని ఇక్కడే వాళ్ళు టిఫిన్స్, తినుబండారాలు అన్నీ తయారు చేస్తారు. చక్కగా అక్కడికి వెళ్ళి వీళ్ళు తింటుంటారు. చాకులు చూసారు కదా, ఇక్కడ చాకులు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. అతను చాకులు అయితే చేత్తో పట్టుకున్నారు. ఇతనైతే ఇక్కడ లైట్స్ అవన్నీ అమ్ముతారు. ఈ లైట్స్ అవి తీసుకున్నారు వీళ్ళు. వాళ్ళు తెచ్చిన సరుకు అమ్మేసి మళ్ళీ సరుకు కొనుక్కొని వెళ్తున్నారు. ఇక్కడ చేప ముక్కలు చూసారు కదా, ఈ వాటా అయితే 50 రూపాయలండి. దర్జాగా నలుగురికి సరిపడుతుంది కర్రీ అయితే. ఈ చేపలు చూసారా భలేగా ఉన్నాయి, చప్పరిగా. అవైతే ఫ్రైకి బాగుంటాయండి, పులుసుకి కర్రీకి కానీ బాగోదు. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ముళ్ళు కూడా తక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ముళ్ళు ఉండదు. ఇక్కడ చూడండి ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ అని. మనకి సీతంపేటలో హాస్టల్స్ ఉన్నాయండి, లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, అందుకే ఎక్కువగా ఇటువంటివి ఉంటాయి. చూసారు కదా. మరి ఇక్కడైతే సిల్వర్ సామాన్లు కూడా చాలా సేల్స్ అవుతాయండి. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి మెయిన్ సిల్వర్ సామాన్లు కొనుక్కొని వెళ్తారు. పెళ్ళిళ్ళకి గట్టా అయితే ఎక్కువగా సామాన్లు వాళ్ళు పెడుతుంటారు కాబట్టి ఎక్కువగా అవే తీసుకుంటారు. ఈ కత్తిలు చూడండి బాబాయ్, చాలా షార్ప్గా ఉన్నాయి. మేము ఈ సంతకి వెళ్ళేసరికి కోల్ మార్కెట్ అయితే అయిపోయింది, కొంచెమే ఉన్నాయి. ఈ కొద్దిగే తీసాను, అవి కూడా నేను రేట్ ఎంత అని అడగలేదు. ఇవి ప్యూర్ నాటుకోల్ అండి, నాటుకోలేని అంటే కంపెనీవి గట్ట కాదు. నాటుకోల్లో 2 రకాలు ఉన్నాయి. నాటుకోలు అని చెప్పి కొన్ని అమ్ముతారు, అవి డూప్లికేట్ అని. ఇక్కడ చూసారు కదా, ఇదేనండి సీతంపేట సంత. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి, ఒక 2 ముగ్గురికో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.